దబిడి దిబిడే హాయ్ హలో నమస్తే ఎల్ఎన్ క్రియేషన్స్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో దబిడి దిబిడే స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. నిన్న మనం చెరువుకి వెళ్ళామా? అవును. ఆ చెరువులో 2 చేపలు చూసా. ఆ చేపల్ని ఎలాగైనా పట్టుకోవాలి రాజా. వద్దు మహారాణి, అవి చెక్కవు. ఎందుకు మహారాజా? ఎందుకని అన్ని వివరాలు అడగకూడదు, అర్థం చేసుకోవాలి అంతే. అర్థం కాలేదు మహారాజా. వాళ్ళకి అర్థమైందిలే, వదిలే. మన రాజ్యంలో చెలికత్తలే లేదా? మన రాజ్యంలో చెల్లి కత్తే, అక్క కత్తే, అమ్మ కత్తే, అయ్య కత్తే, అవ్వ కత్తే, వీళ్ళ కత్తులే ఉండవు, అన్నీ మన కత్తులే ఉంటాయి. ఎవరక్కడ మహామంత్రి? మహారాజా. ఏమిటి మహామంత్రి? మీరే అన్నారు. ఇలా అంటే డబ్బులు ఇమ్మని కాదు, మరి తీసుకోమనే. అలా అని తీసుకోమని కూడా కాదు మహారాజా. అది కాదు. పక్క రాజ్యంలో ఒకడొచ్చి నేను రాజు, నేనే రాజు అంటున్నాడు. ఆ విషయం నాకు తెలుసు, ఆయనే రాజు. మహారాజా అదేంటి, ఈ రాజ్యానికి మీరు కదా రాజు. మహామంత్రి, నేను చెప్పేది వాడి పేరు రాజు, ఈ రాజ్యానికి నేనే రాజుని. తప్పైపోయింది మహారాజా. నువ్వు చేసి అన్ని తప్పుడు పనులే కదా. మీతో తిరుగుతున్నా కదా. వెనకాల కాలేజీ కుర్రాళ్ళు సల్లార్చు అని ఎమ్మడబడుతున్నారమ్మా. అబ్బా ఏమండి, మీ స్వరానికి నా నరాలు లేచి డ్యాన్స్ చేస్తున్నాయండి. రండి పెళ్లి చేసుకుందాం. ఎందుకు పిలిచినావు చెప్పు. నాకు ఉన్నదే గింత అంత. ఏంటి కానీ పిలక. ఎంత కంగారు పడిపోయారా జనం పాప. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలమైపోయి. పిలకనా? దానికి సంబంధం ఏంటి చిన్నబాబు, చెప్పు. ఏంటి, ఎందుకు పిలిచినావు? నీకు ఎక్కుతా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నాకెక్కుతా? రంగయ్య, అయ్యా మళ్ళీ ఏమైందయ్యా, కుక్క గిన కరిచిందా? నీ బట్టలు మా బెడ్రూమ్ లో ఎందుకున్నాయి? అయిపోయింది, బతికి అయిపోయింది. నేను చెక్కేస్తారులే ఈ రోజంతా. ట్రింగ్ ట్రింగ్. అరే బిట్టు, ఐస్ క్రీమ్ వచ్చినట్టున్నాడు రా. ఏరా ఇప్పుడు ఇలా ఫోన్ చేయక నా వచ్చేసావు? ఇదేం మరి కదరా, ఇంటికి పిలిచి ఐస్ క్రీమ్ అంటున్నావు. చిన్నప్పుడు శివుడి ముక్కు వేసుకొని ఐస్ క్రీమ్ చీకినాడు, నన్ను ఐస్ క్రీమ్ కూడా అంటున్నాడు వీడు. ఇదేనా రా నీ విషయం మర్యాద నాకు? సరే లేరా, అది నిజాలని మనం బయట చెప్పుకోవద్దు కనరా. అవునరా, ఇలా ఫోన్ చేశాను, ఇలా వచ్చేసేయండిరా నువ్వు. స్కిట్ కదరా, లేట్ అయితే లాగ్ అవుతుంది అని అందుకే తొందరగా చేసిన. తిరిగి వెళ్ళిపోరా, ఇంకా జల్ది అయిపోతుంది. అంతే అంతే అంటా ఉండు. నీ తిండి కూడా ఆడే తిండి చూడు ఎంత లాభ అయిపోతున్నాడు. పాపం వాళ్ళు ఫీల్ అవుతాడు. నేను ఫీల్ అయిపోయినా. నేను తినాను, అన్నం తినాను ఈ రోజు నుంచి. అమ్మయ్య, మేము తినేసి బాగా ఇంత బిర్యానీ పట్టుకొని పోదాం. అంటే ఇంట్లో తినాను కానీ బయట బుక్ చేసుకుంటే 10,000 కొట్టురు మరి నాకు. మీ నాయన ఏం పని చేసినాడో నీకు 10,000 కొట్టాలి. నాకేం తెలుసు. రే పన్నోడు చేసే పన్ను కూడా నేను మొత్తం నేనే క్లీన్ చేస్తున్నా కదనే. తీసుకోలేదా 10 లక్షల కట్నం? అప్పు 10 లక్షలు, ఆ బండలను చేసుకుంటే 20 లక్షలని వచ్చింది నాకు. అయితే చేసుకోపో. చేసుకోరా, చేసుకో. 20 లక్షలు ఇస్తుంది, 20 దెబ్బలు కొడుతుంది. చేసుకో. నాకు ఒక హెల్ప్ చేయరా. చెప్పు. అదిరా బక్కదాన్ని పక్కన వచ్చింది బండది, చిక్కిరి భలే ఉందిరా. చికెన్ 2 రూపాయలు చిక్కి లాలీపాప్. అరే అది నువ్వు చీకే లాలీపాప్ చిక్కిరి కాదురా, మా భాషలో చిక్కిరి అంటే అందంగా ఉంది అమ్మాయి అని అర్థం.